వ్యవసాయ మార్కెటింగ్ జాతీయ విధానం ముసాయిదా ఫ్రేమ్ వర్క్ను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించాలని, రైతుల ప్రయోజనాలు బలిపెట్టి కార్పొరేటర్లకు లాభాలు కట్టబెట్టే చర్యలు ఆపాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఏలూరు పవర్పేటలోని అన్నే భవన్లో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త పిలుపు మేరకు వ్యవసాయ మార్కెటింగ్ జాతీయ విధానం ముసాయిదా పత్రాలను దగ్ధం చేసి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. తీసుకొచ్చిన వ్యవసాయ మార్కెట్ నూతన జాతీయ విధాన పత్రాలని దగ్ధం చేసి ఇవాళ నిరసన తెలియజేయాలని చెప్పేసి పిలిపోవడం జరిగింది. ఇవాళ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, కార్మికులు అందరూ కలిసి ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాల వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు, దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగా ఇవాళ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఇవాళ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. కానీ ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని తిరిగి తీసుకొచ్చే విధంగా ఇవాళ మళ్ళీ వ్యవసాయ మార్కెటింగ్ నూతన విధానం పేరుతో ముసాయిదాను విడుదల చేసింది. ఈ ఫ్రేమ్వర్క్ చూస్తే కనుక మళ్ళీ తిరిగి ఆ 3 వ్యవసాయ నల్ల చట్టాలని ఇవాళ అమలు చేసే పద్ధతుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు ఉన్నాయి. అంటే వ్యవసాయాన్ని కార్పొరేటీకరించేందుకు ఇవాళ మొత్తం వ్యవసాయ మార్కెట్ని ఇవాళ కార్పొరేట్లకు అప్పగించి ఇవాళ రైతులను దోచి తినేందుకే ఈ చట్టం ఉపయోగపడుతుంది తప్ప ఏ మాత్రం కూడా రైతుకి ఈ చట్టం ద్వారా ప్రయోజనం లేదు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం.